పాలిటిక్స్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అంతర్గతంగా పెద్ద కల్లోలమే సృష్టించవచ్చు. జాతీయ పార్టీలైతే ఇక చెప్పక్కర్లేదు. ఎవరి లెక్కలు వారు వేసేసుకుంటూ ఉంటారు. పదవులు పందారాలతో వ్యూహాత్మక జంపులు చేస్తూ ఉంటారు. ఎన్ని ఉన్నత పదవులు అనుభవించినా ఇంకా తెరని రాజకీయ దాహం. దీంతో చూపులు పక్కకు సారిస్తూ ఉంటారు. కాచు కూర్చున్న ఇతర పార్టీలు లటుక్కున వారిని తమ ఖాతాలోకి చేర్చేసుకుంటాయి. ఇటీవల అలాంటి చర్చలు ఎంపీ శశి థరూర్పై అనుమానాలొచ్చాయి. తాజాగా హస్తం పార్టీకి మరో ఎంపీ మనీష్ తివారీ చేసిన ఓ పోస్ట్ హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆయన పోస్ట్పై ఎందుకు కథనాలు వండి వారుస్తున్నారో తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీల్లో శశి థరూర్, మనీష్ తివారీ ఇద్దరూ సీనియర్ నేతలే. ఎంతో మంది లీడర్లు హస్తం పార్టీలో ఉన్నప్పటికీ నిన్నటి వరకు శశి థరూర్, తాజాగా మనీష్ తివారీ నెట్టింట వైరల్ అవుతున్నారు. బీజేపీకి అనుగుణంగా వీరి పోస్టులు, మాటలు ఉండడమే ప్రధాన కారణం. సమయం, సందర్భం ఏదైనా ఉందా అని అభిమానులు, విశ్లేషకులు భూతద్దం పెట్టి మరీ చూస్తున్నారు. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చ జరిగింది. అయితే ఈ చర్చల్లో కాంగ్రెస్ నేతలు శశి థరూర్, మనీష్ తివారీలను పార్టీ దూరం పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తివారీ నర్మగర్భ వ్యాఖ్యలతో ఓ పోస్టు పెట్టారు. అందులో తాను భారత్ వైపే మాట్లాడతానని పేర్కొనడమే అందుకు కారణమైంది. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించడానికి వెళ్లిన అఖిలపక్ష బృందంలో థరూర్, తివారీ ఉన్నారు. సింధూర్పై జరిగే చర్చలో తమను ఎందుకు దూరం పెట్టారనే దానిపై ఓ వార్తా సంస్థ రాసిన కథనాన్ని మనీష్ తివారీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. అంతేనా, పూరబ్ ఔర్ పశ్చిమ్ అనే బాలీవుడ్ సినిమాలోని దేశభక్తి గీతంలో కొన్ని వ్యాఖ్యలను అందుకు జోడించారు. ఒక భారతీయుడిగా తాను దేశ వైభవాన్నే కోరుకుంటాననేది చెప్పడమే దాని అర్థం. ఇక ఆపరేషన్ సింధూర్పై జరిగే చర్చల్లో శశి థరూర్ కూడా ఉండాలని కాంగ్రెస్ కోరడం, ఆయన నిరాకరించినట్లు కూడా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీనికి థరూర్ ఇచ్చిన ఆసక్తికర సమాధానం కూడా నిజమనుకునేలా చేసింది. మీడియా ప్రశ్నలకు మౌనవ్రతం అంటూ ఎంపీ శశి థరూర్ చెప్పడంతో ఓహ్ ఫిక్స్ అన్నమాట అని దాదాపుగా అందరూ ఓ నిర్ణయానికి వస్తున్నారనే టాక్ నడుస్తోంది. శశి థరూర్పై వచ్చిన ఆరోపణలు కొత్తేమీ కాదు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోదీపై ప్రశంసలు, బీజేపీ నేతలతో సన్నిహితంగా కనిపించడం వంటివి ఆయన పార్టీ మారబోతున్నారన్న ఊహాగానాలకు దారితీశాయి. కానీ అవన్నీ బీజేపీలో చేరేందుకు సంకేతాలు కావని శశి థరూర్ తేల్చి చెప్పేశారు. భారత విదేశాంగ విధానంపై తాను మాట్లాడినట్టు అంటున్నారు. ఇప్పటికీ నేను కాంగ్రెస్కు విధేయుణ్ణే అని, ఇతర పార్టీల్లో చేరే ఆలోచన ఏమాత్రం లేదు అని ఆయన స్పష్టం కూడా చేశారు. అవన్నీ నమ్మశక్యంగా లేకపోవడంతో పొలిటికల్ కారిడార్లో చర్చకు తావిచ్చేలా చేసింది. శశి థరూర్ బీజేపీలో చేరే అవకాశం ఉందన్న ఊహాగానాలు ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలతో తాత్కాలికంగా తగ్గాయి అనుకునే క్రమంలో మనీష్ తివారీ ఇష్యూ మరోసారి చర్చకు తావిచ్చేలా చేసింది. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన చండీగఢ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్లో చురుకైన నేతగా తివారీకి పేరుంది. గతంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. 2024 లోక్సభ ఎన్నికల ముందు ఆయన బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారన్న వార్తలు కూడా వచ్చాయి. లూధియానా నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. వాటిని వదంతులుగా తివారీ కొట్టిపారేశారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ ఎంపీగానే కొనసాగుతున్నారు. కేవలం నర్మగర్భ వ్యాఖ్యల ఆధారంగా పార్టీ మార్పుపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఓ సందర్భంలో మరో 25 ఎంపీ సీట్లు వచ్చుంటే ప్రధాని మోదీ జాతకం తిరగబడేదని వ్యాఖ్యానించారు. ఇది జరిగిన జస్ట్ ఫ్యూ డేస్లోనే బీజేపీలో తివారీ చేరుతారు అన్న వదంతులు రావడం గమనార్హం. 2029లో రాహుల్ గాంధీని ఎలాగైనా ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలన్నది
నేతల టార్గెట్. ఆ దిశగానే అడుగులు కూడా పడుతున్నాయి. అయితే ఇందుకు మరో వాదనలు కూడా తెరపైకొస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ స్పష్టతపై సందేహాలు ఉండడమే అందుకు కారణం. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించకపోవడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలు సీనియర్ నేతల్లో అసంతృప్తికి దారితీస్తున్నాయని కొంతమంది నేతల మాటలతో బయటపడుతున్నాయి. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలంటే కీలక అంశాలు నేతలను మదన పెట్టిస్తున్నాయి. ఎందుకంటే పార్టీ పునర్నిర్మాణ దశలో ఉంది. యువతను ఆకర్షించాలన్న లక్ష్యం కూడా పెట్టుకున్నారు. ముఖ్యంగా పాత తరం వర్సెస్ కొత్త తరం మధ్య నెలకొన్న ఆంతర్యాన్ని తగ్గించాలి. అన్నింటికీ మించి పార్టీలో అంతర్గత ఐక్యత ఎంతైనా అవసరం. సీనియర్లతో సంప్రదింపులు, ఇవన్నీ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలతోనే నెలకొన్న అసంతృప్తిని పరిష్కరించే ప్రయత్నాలు నేతలు సూచిస్తున్నారు. ఇండియా కూటమిలు ఇప్పటి వరకు భాగస్వాముల నుంచే వ్యతిరేకతలు, జంపులతో అధినేతలు బెంబేలెత్తిస్తున్నారు. పుండి మీద పుట్రల ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలు కూడా బీజేపీపై చూపులు సారిస్తే రాజకీయ భవిష్యత్తుపై పెను ప్రభావం చూపుతుందని విశ్లేషకుల అంచనాలు కరెక్ట్ అవుతాయా? తూచంటూ జారిపోయే ఎంపీలు నో చెబుతారో వేచి చూడాల్సిందే.